అండి. myself డాక్టర్ నాగార్జున, కన్సల్టెంట్ న్యూరోసర్జన్ ఫ్రమ్ హైదరాబాద్. న్యూరో డాక్టర్ దగ్గరికి ఏ ప్రాబ్లమ్స్ వస్తే వెళ్ళాలి? సో కరెక్ట్గా పేషెంట్కి ఆ విషయం తెలిస్తే కరెక్ట్ న్యూరో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఎర్లీ స్టేజ్లో గుర్తుపట్టడానికి, తొందరగా ట్రీట్మెంట్ చేసుకోవడానికి, తొందరగా నయం అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ సింపుల్గా అర్థం కావడం కోసం మా ఓపీలో కూడా ఇవన్నీ మెన్షన్ చేశాం. సో క్లియర్గా చూసుకున్నట్టయితే మెడ నొప్పి, నడుం నొప్పి, కళ్ళు తిరగడం, బ్రెయిన్ ఇంజరీ, స్పైన్ ఇంజరీ, స్ట్రోకు, పెరాలసిస్, వెన్నుపాము ట్యూమరు, బ్రెయిన్ ట్యూమరు, బ్రెయిన్ అండ్ వెన్నుపాము ఇన్ఫెక్షన్స్, పుట్టుకతోటి వచ్చే బ్రెయిన్కు అండ్ స్పైన్కి సంబంధించిన జబ్బులు, బ్రెయిన్లో నీరు ఎక్కువ అవడం, ఇవన్నీ కూడా. సో ఒక్కొక్క దాన్ని బ్రీఫ్గా తీసుకుంటే ఇవన్నీ ఏంటి అని అంటే డైరెక్ట్ పేషెంట్లకు అర్థమయ్యేటట్టున్న రోగ లక్షణాలు. బట్ బీయింగ్ ఏ బ్రెయిన్ డాక్టర్, న్యూరో సర్జన్ ఆర్ న్యూరో ఫిజిషియన్ చూసేది ఏంటి అని అంటే బ్రెయిన్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్, స్పైన్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్, స్పైన్ నుంచి బ్రెయిన్ నుంచి వచ్చే అన్ని నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్. మనం ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకున్నాం, బ్రెయిన్కి సంబంధించి 12 జతల నరాలు ఉంటాయి. ఆ 12 జతల నరాలకు ఒక్కొక్క నరానికి ఒక్కొక్క రకమైన సింటమ్ వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ పేషెంట్స్కి అవగాహన ఉన్నప్పుడు ఏంటి అని అంటే త్వరితగతిన డాక్టర్ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం తొందరగా ఐడెంటిఫై చేసేసి దానికి రిలవెంట్ ట్రీట్మెంట్, మందులతో అవసరమైన దానికి మందులు, సర్జరీ అవసరమైన దానికి సర్జరీ చేసేసి బెటర్ రిజల్ట్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి వస్తే చాలా మందికి కామన్గా తెలిసిందే మెడ నొప్పి, నడుం నొప్పి. 100లో 70-80% ఓపీ స్పైన్ ప్రాబ్లమ్స్తో వచ్చే వాళ్ళకి ఇదే కంప్లైంట్స్ ఉంటాయి. ఇది కాకుండా ఏంటి అని అంటే స్పెషల్ సినారియోస్, మెడ నొప్పి వచ్చి చేయి దాకా వస్తుంది అని అంటే దాన్ని సర్వైకల్ స్పాండైలోసిస్ విత్ రాడికులోపతి అంటారు. అంటే రాడికులర్ పెయిన్ అంటే ఏంటి అని అంటే మెడ దగ్గర నుంచి ఒక డిస్క్ అనేది జారి, ఇక్కడున్న నరాన్ని ఎత్తినప్పుడు ఆటోమేటిక్గా ఈ నరం సప్లై చేసే ఏరియా అంతా డెర్మటోమల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అంటే పైనుంచి వచ్చే ఒక్కొక్క నరం మన బాడీలో పైనుంచి కింద వరకు ఒక పర్టికులర్ స్ట్రిప్ ఆఫ్ స్కిన్కి సప్లై చేస్తుంది. కరెక్ట్ ఆ పెయిన్ కూడా అక్కడ వచ్చే తిమ్మిర్లు కానీ అంటే పెయిన్తో పాటు తిమ్మిర్లు, సూదితో పొడిచినట్టు ఉండే అవకాశం ఉంటుంది. ఈ సిమ్టమ్స్ అనేవి చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. పేషెంట్ కొంత ఇంటెలిజెంట్ అయితే మనం ఆ డిస్ట్రిబ్యూషన్ తోటి, నేను చాలాసార్లు నా ఓపీలో పేషెంట్స్కి జస్ట్ ఇమేజ్ చూపిస్తాను, ఏ నరానికి ఏ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అని. అమ్మ మీరు చెప్పండి, మీకు చేతిలో ఈ భాగంలో తిమ్మిరి వస్తుందా, ఏ కలర్లో వస్తుందని కలర్ కోడింగ్ చూపిస్తాను. సార్ నాకు ఈ బ్లూ కలర్లో వస్తుంది, సార్ నాకు ఈ గ్రీన్ కలర్ దానిలోనే తిమ్మిరి వస్తుంది. సో వితౌట్ ఎనీ ఎక్స్రే, వితౌట్ ఎనీ ఎంఆర్ఐ స్కాన్ డైరెక్ట్ చెప్పొచ్చు, అమ్మ నీకు ఈ లెవెల్లో డిస్క్ ప్రాబ్లం ఉండి ఈ లెవెల్లో కుడి పక్క భాగంలో ఈ నరం పైన డిస్క్ జారి ప్రొలాప్స్ అయి ఉండే అవకాశం ఉన్నది. బట్ స్టిల్ పెయిన్, నమ్నెస్ వస్తుంది. దానికి సంబంధించిన వీక్నెస్, డెఫిసిట్స్ అంటే నరానికి సంబంధించిన పూర్తి ఫంక్షన్ అయితే ఇంకా డ్యామేజ్ కాలేదు కాబట్టి సర్జరీ అవసరం లేదు అనేది డైరెక్ట్ చెప్పేస్తాం. కొంతమంది పేషెంట్ ఎఫర్డబిలిటీ లేనప్పుడు ఇవన్నీ పెద్ద రోల్ ప్లే చేస్తాయి. పేషెంట్ ఇప్పుడు ఆల్రెడీ ఆర్థిక పరిస్థితి తక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ రిపీటెడ్ ప్రతి పేషెంట్కి చేయించడానికి సాధ్యం అవ్వదు. కొంతమందికి డైరెక్ట్ డాక్యుమెంటేషన్సే ఈజీగా చెప్పగానే స్కాన్ చేసుకొని రాగానే మనం చెప్పింది కరెక్ట్గా అక్కడ ఉంటుంది, మనం అది క్లియర్గా చూపించేస్తాం. అమ్మ ఎంఆర్ఐ స్కాన్ కాకముందే నీకు ఆల్రెడీ ఇక్కడ రాసాను చూడు, ఈ 5-6 లెవెల్లో డిస్క్ ప్రాబ్లం, 5-6 లెవెల్లో ఫ్యాసెట్ జాయింట్ ఆర్థ్రోపతి ఉండే ఛాన్స్ ఉంది అని అది మెన్షన్ చేసింది వాళ్ళకి క్లియర్గా చూపించేసి చెప్తాం. వాళ్ళు సో దట్ ఏంటి అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిపోతుంది. వాళ్ళు ఒక్కసారి పేషెంట్ ఎఫర్డబిలిటీ లేని పేషెంట్స్ పర్టికులర్గా ఎట్లా అంటే ఒకటే చెప్తాను క్లియర్గా, అమ్మ పలానా ప్రాబ్లం ఉంది, పలానా లెవెల్లో నీకు డిస్క్ ప్రాబ్లం ఉండొచ్చు, ఈ నరం ఎఫెక్ట్ అవ్వచ్చు కాక, బట్ నీకు ఎంఆర్ఐ చూసిన తర్వాత ఏ మందులు పెట్టాలో, ఎంఆర్ఐ లేకపోయినా కూడా ఈ మందులు పెడతాం. ఓకే, ఎంఆర్ఐ ఎప్పుడు అని అంటే నీకు నిజంగా నరం పనితీరే దెబ్బతిన్నప్పుడు అప్పుడు సర్జరీ అవసరం పడుతుంది, అప్పుడు ఎట్లాగో ఎంఆర్ఐ చేసుకోవాలి కాబట్టి అప్పుడు చేపిస్తా అని చెప్తాం. లేదు ఎఫర్డబిలిటీ పెద్ద ఇష్యూ లేనప్పుడు ప్రతి ఫైండింగ్ కూడా రీకన్ఫర్మ్ చేసుకోవడం కోసం మనం ఎంఆర్ఐ అడ్వైజ్ చేస్తాం. వాళ్ళకి క్లియర్గా ఎంఆర్ఐ ప్రకారం మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది మెడ నొప్పి పరిస్థితి. నడుము నొప్పి కూడా సేమ్. నడుము నొప్పి అనేది డిస్క్ ప్రాబ్లం ఒకటే కాదు, చాలా అంటే కొన్ని 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకేనా, అక్కడున్న మజిల్ పెయిన్ వచ్చినా, అక్కడున్న టెండాన్ లిగమెంట్ ప్రాబ్లం వచ్చినా, అక్కడ ఉన్న ఫ్యాసెట్ జాయింట్ వెనకాల ఉన్న స్పైన్లో ఉన్న జాయింట్ దగ్గర ప్రాబ్లం వచ్చినా, ఆ జాయింట్కి సంబంధించి మెటబాలిక్ డిసీజెస్ అంటారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కానీ, లేకపోతే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అంటే గౌట్ అయినా కానీ, లేదంటే సాక్రో ఇలియైటిస్ అంటారు. సో ఈ అన్నిటి ప్రాబ్లంలో కూడా నడుం నొప్పితో పేషెంట్ బాధపడే అవకాశం ఉంటుంది. నడుం నొప్పి కాకుండా జనాలకు కామన్గా తెలిసింది ఏంటి అని అంటే స్పాండైలోసిస్ అంటారు. స్పాండైలోసిస్ అనేది జస్ట్ ఇట్స్ ఎ జనరిక్ టర్మ్. వెన్నుబొక్కలు ఏ రకంగా ఎఫెక్ట్ అయినా కూడా ఏజ్తో వచ్చే ప్రాబ్లంతో ఎఫెక్ట్ అయినప్పుడు దాన్ని స్పాండైలోసిస్ అంటారు. సో
మెడ భాగంలో ఎఫెక్ట్ అయితే దాన్ని సర్వైకల్ స్పాండైలోసిస్ అంటారు, కింద భాగంలో ఎఫెక్ట్ అయితే దాన్ని లంబార్ స్పాండైలోసిస్ అంటారు. ఇది కాకుండా ఇక్కడ ఉన్న నరం ఎఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది సప్లై చేసే డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా నొప్పి రావడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్న నర్వ్ సయాటిక్ నర్వ్ అంటారు. ఆ నర్వ్ ఎక్కడుందో అక్కడంతా డిస్ట్రిబ్యూషన్లో మనకు నొప్పి వచ్చినప్పుడు దాన్నే జనరల్ టర్మ్స్లో సయాటికా అంటారు. ఇది కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీనిలోనే చాలా పేషెంట్స్కి పూర్తి నాలెడ్జ్ ఉండడం ఉంటే హ్యాపీ, అసలు నాలెడ్జ్ లేకపోయినా హ్యాపీ. సెమీ నాలెడ్జ్ అనేది కిల్ చేస్తుంది మనకి. సో అందుకే అంటారు ఇన్నోసెన్స్ ఇస్ బ్లిస్ అని. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే డెలివరీ అయిపోతుంది, డెలివరీ అయిపోగానే సడన్గా సార్ నాకు సయాటికా అని వచ్చేస్తారు. సో సయాటికా డైరెక్ట్ వాళ్ళు అనుకోకుండా ఎంఆర్ఐ స్కాన్ చేసుకోగానే చిన్న డిస్క్ ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడో చూపిస్తే ఇది సర్జరీ చేయాలని ఫోన్లో చెప్పినారు అని చెప్పేస్తారు. తీరా వచ్చిన తర్వాత సర్జరీ అవసరం లేదన్నా కూడా చాలాసార్లు వినిపించుకోరు. సో అక్కడ ఏంటి అని అంటే కొన్ని టెంపరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నిటికి కూడా సర్జరీ అవసరం లేదు. సో ఇక్కడ బ్యాక్ పెయిన్ నుంచి ఆ నరాన్ డిస్ట్రిబ్యూషన్లో పెయిన్ రావడాన్ని రాడికులోపతి అంటారు, దాన్ని సయాటికా అని కూడా అంటాం మనం. ఇవి కాకుండా మూత్రం మోషన్ ఎఫెక్ట్ అవ్వడం, ఇంకొకటి మనం నడుస్తుంటే కాళ్ళు స్ప్రింగుల్లాగా పరిగెత్తుతున్నట్టు ఉండడం, కొంచెం అడుగులు వేస్తుంటే టక్కున కింద పడిపోతానేమన్న సెన్సేషన్ రావడం, మెడ నరాల దగ్గర పర్టికులర్గా ఎఫెక్ట్ అయినప్పుడు చీకట్లో నడవడానికి ఇబ్బంది అవ్వడం, లేదు అని అంటే ఎప్పుడన్నా సబ్బు పెట్టి మొహం కడుకుంటున్నప్పుడు వాష్ బేసిన్ దగ్గర కడుకున్నప్పుడు టక్కున కింద పడిపోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ వాష్ బేసిన్ అటాక్స్ అంటారు. ఇవన్నిటికి కూడా ప్రాబ్లం స్పైన్లో ప్రాబ్లమే. 2 కాళ్ళు చేతులు ఎఫెక్ట్ అవుతున్నాయి అని అంటే అది మెడ నరాల దగ్గర ప్రాబ్లం ఉండొచ్చు. ఓన్లీ 2 కాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి అని అంటే సి స్పైన్ కన్నా ఇక్కడ నుంచి కింద నుంచి ఇక్కడ దాకా ఏ ప్రాబ్లం అని అయి ఉండొచ్చు. సో మన రొటీన్ ప్రాక్టీస్లోనే మేము ఎన్నో కేసులు చూస్తూ ఉంటాం. తొందరపడి రాంగ్ డయాగ్నోసిస్లు, రాంగ్ స్కాన్లు పట్టుకొని వచ్చే పేషెంట్స్, ఎవరో కన్ఫ్యూజ్ చేయడం వల్ల తొందరపడి కంగారు పడి డిప్రెషన్లోకి లోనయ్యే పేషెంట్స్ చాలామంది ఉంటారు.